హాయ్ ఫ్రెండ్స్, నేను గిరిధర్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి సామ్సంగ్ యాక్సిస్ బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ కోసం మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఈ క్రెడిట్ కార్డు కోసం మాట్లాడబోయే ముందు ఫ్రెండ్స్, నిన్న మకర సంక్రాంతి కదా. మకర సంక్రాంతి రోజు మనకి మన ఛానల్లో 50 మెంబర్స్ సబ్స్క్రైబ్ అయినారు. ఫ్రెండ్స్, మన ఛానల్లో 50 మెంబర్స్ సబ్స్క్రైబ్ అయినందుకు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఛానల్ని గ్రో చేయడానికి మనము చాలా కష్టపడుతున్నాము. గ్రో అవ్వాలంటే మీ సపోర్ట్ అనేది తప్పకుండా ఉండాలి ఫ్రెండ్స్. కాబట్టి మీరంతా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. 50 మెంబర్స్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. మన జర్నీ స్టార్ట్ అయిన నుండి 50 మెంబర్స్ సబ్స్క్రైబర్ వచ్చారు కాబట్టి నిన్నైతే ఒక మంచి రోజు కాబట్టి ఒక హ్యాపీనెస్ అయితే ఇచ్చింది. మన తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్కడున్నా సరే మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు లేని దేశం అంటూ లేదు. కాకపోతే మన తెలుగు వాళ్ళందరూ కొంచెం మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఒక రిక్వెస్ట్గానే తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఛానల్ కోసం మన ఈ కార్డు కోసం మాట్లాడదాం ఫ్రెండ్స్. ఇది సామ్సంగ్ యాక్సిస్ బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ ఫ్రెండ్స్. ఇది యాక్సిస్ బ్యాంక్ సామ్సంగ్ కొలాబరేషన్లో వస్తుంది ఈ కార్డు కాబట్టి ఇది ఒక ఎంట్రీ లెవెల్ కార్డు ఫ్రెండ్స్. ఇది ఒక బేసిక్ లెవెల్ కార్డు. ఇది కూడా చాలా మంచి కార్డు ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే నేను నా సజెషన్ ఏంటంటే ఈ కార్డు కోసం అన్ని డీటెయిల్స్ క్లియర్గా మీరు విని ఈ కార్డు మనకి సెట్ అవుతుంది అంటే మీరు తప్పకుండా ఈ కార్డుని అయితే మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అప్లై యూస్ చేసుకోవడం అనేది మన ఇష్టం కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, దీనికోసం తెలుసుకుపోయే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మన ఛానల్లో కొత్త వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి ఫ్రెండ్స్. ఇది ఒక రిక్వెస్ట్గానే తీసుకోండి ఫ్రెండ్స్. ఇది చూడండి, మనకి ఇక్కడ క్లియర్గా రాసి పెట్టారు చూడండి. ఈ కార్డ్ ఏంటనేది మనకి సామ్సంగ్ యాక్సిస్ బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ అని చెప్పారు. అలాగే మనకి ఇది వచ్చేసి NFC సపోర్ట్తో కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వీసా సిగ్నేచర్తో వస్తుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే వీసా నెట్వర్క్ అనేది చాలా పెద్దది. వీసా కానీ మాస్టర్ కానీ ఇవన్నీ ఇది వచ్చేసి గ్లోబల్గా ఉండేది. కాకపోతే మనకి ఎక్కడైనా మనము యూజ్ చేసుకోవచ్చు కార్డుని అనేది. ఇదొక మంచి విషయం ఫ్రెండ్స్. ఇది ఒకసారి చూడండి. అలాగే దీని యాన్యువల్ ఫీ ఉంది, జాయినింగ్ ఫీ ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది చూసుకుంటే మనకి ఫీ వచ్చేసి జాయినింగ్ ఫీ వచ్చేసి 500 ఉంది. అలాగే రెన్యువల్ ఫీ కూడా 500 ఉంది ఫ్రెండ్స్. ఇదొక మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే మనకి వెల్కమ్ బెనిఫిట్స్ కింద మనకి 2500 బోనస్ ఎర్జ్ రివార్డ్ పాయింట్స్ అనేది మనకి ఇస్తారు. ఇది వచ్చేసి మనము 1 మంత్లోన మనము ఈ కార్డు వచ్చిన 1 మంత్లో ఏం చేయాలంటే 3 ట్రాన్సాక్షన్ అనేది ఫస్ట్ మనం 30 డేస్ లోపల మనం ఈ కార్డ్ని యూజ్ చేస్తే మనకి ఆ బెనిఫిట్స్ వస్తాయని చెప్తున్నారు కాబట్టి ఇదొక మంచి విషయం. అలాగే చూడండి, మూవీస్లో డైనింగ్స్లో మనకి 50% డిస్కౌంట్ ఇస్తారు అని చెప్తున్నారు. మనకి 4000 ప్లస్ వీళ్ళ దగ్గర ప్రీమియం రెస్టారెంట్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కడైనా మనము వెళ్ళి యూజ్ చేసేటప్పుడు మనకి ఈ డిస్కౌంట్ ఇస్తామని చెప్తున్నారు. ఇది ఒక మంచి విషయం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది సామ్సంగ్ అనేది చిన్న చితక కంపెనీ కాదు ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇది చాలా పెద్ద కంపెనీ. దాంట్లో కొలాబరేషన్ ఉందంటే కంపల్సరీ దానికి సంబంధించిన ప్రోడక్ట్ కానీ ఏది కానీ మనం దీంట్లో పర్చేస్ చేస్తే మనకు మంచి బెనిఫిట్స్ రావడానికి అయితే చాలా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చూడండి. అలాగే చూడండి, దీంట్లోనే అన్ని రివార్డ్ పాయింట్స్ 10x మనకి 10 ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ 100 రూపీస్ స్పెండ్ చేస్తే ఇస్తామంటున్నారు. అలాగే మనము ఆఫ్లైన్లో చేసిన అదర్ స్పెండ్లో చేసిన మనకి వీళ్ళు 5 రివార్డ్ పాయింట్స్ ఇస్తామంటున్నారు కాబట్టి ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ ఇస్తామంటున్నారు కాబట్టి ఇది ఒక మంచి విషయం ఫ్రెండ్స్. ఇది చూడండి, ఒక ఎడ్జ్ రివార్డ్ పాయింట్ రేటింగ్ వచ్చేసి మనకి దాని వాల్యూ వచ్చేసి 20 పైసా ఫ్రెండ్స్. కాబట్టి చూడండి, మనకి ఇది వచ్చేసి మనకి ఆఫర్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకి చూడండి, ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ కూడా మనకి ఇయర్లీ మనకి 4 డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇది ఒక బేసిక్ లెవెల్ కార్డు. ఈ కార్డులో కూడా చాలా మంచి విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి చూడండి, మీకు నచ్చితే కంపల్సరీ తీసుకోండి కార్డ్ని. ఇది మంచి కార్డు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఒక ఎంట్రీ లెవెల్ కార్డు. 4 చూడండి, డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ మనకి 4 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ ఎవ్రీ ఇయర్ ఇస్తామని చెప్తున్నారు. అంటే ఒక ఫర్ క్వార్టర్లో మనము 1 టైం యూజ్ చేసుకోవచ్చు. ఇదొక మంచి విషయం. ఇంత తక్కువ రేటింగ్లో ఉన్న మనకి ఇదొక మంచి
లాంచ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇదొక మంచి విషయం ఫ్రెండ్స్. అలాగే చూడండి, ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ ఏమీ లేదు, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఏం లేదు. ఇక జీరో లయబిలిటీ ప్రొటెక్షన్ అనేది మనకి ఈ కార్డులో ఉంది. ఇది ఒకసారి చూడండి. మనకి ఇదొక చిన్న టర్మ్స్ అండ్ కండిషన్లు ఉంటాయి, అది మనం క్లియర్గా చూడాలి. ఇది చూడండి, మన స్పెండింగ్ కానీ చూడండి, యాన్యువల్ ఫీ వచ్చేసి 500 అని చెప్పారు కదా. దీన్ని వేవర్ చేయాలనుకుంటే మనము ఆన్ స్పెండింగ్ అబౌట్ 2 lakhs మోర్ దాన్ ప్రీవియస్ యాన్యువల్ ఇయర్లో, అంటే 1 yearలో మనము ఇది స్పెండ్ చేసామంటే 2 lakhs వరకు స్పెండ్ చేసామంటే ఈ 500 అనేది వేవ్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి ఇదొక మంచి విషయం ఫ్రెండ్స్. అలాగే చూడండి, రివార్డ్ రిడీమినేషన్ ఫీ కూడా నిల్లు, ఏం లేదు, ఎంత ఉంటే అంత మనము రిడీమ్ చేసుకోవచ్చు. ఇదొక సూపర్ అని చెప్తాను. ఎందుకంటే కొన్నిట్లో ఏం చేస్తారంటే 99 ప్లస్ GST 99 రూపీస్ మన వచ్చే రివార్డ్ పాయింట్స్లో మనం రిడీమ్ చేసుకోవాలంటే అది మనం వాళ్ళని పే చేస్తేనే ఇస్తామంటున్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఒకసారి చూడండి, ఇదొక మంచి విషయం. అలాగే చూడండి, మనకి ఇంట్రెస్ట్ రేట్ కూడా 3.6 ఉంది. అంటే అప్రాక్సిమేట్గా మనకి 48% అనేది యాన్యువల్గా వచ్చేటట్టు ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు చూడండి. అలాగే చూడండి, ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీ వీడియో క్లియర్గా చూడండి. మీరు క్లియర్గా చూడి మీకు ఎక్కడైనా డౌట్ అనిపిస్తే వీడియో అక్కడ పాస్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీరు ఇప్పటి వరకు లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఒక బూస్టప్ లాగా ఉంటుంది మనకి. ఇదైతే ఒక రిక్వెస్ట్గానే తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే చూడండి, దీని ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ కూడా మనకి 1% అనేది ఇస్తున్నారు. అది కూడా సెలెక్టెడ్ పంపులను కాకుండా వీళ్ళు ఏం చేశారంటే ఆల్ ఫ్యూల్ స్టేషన్ అని పర్చేస్ స్టేషన్ అని చెప్పారు. చాలా ఇదొక మంచి విషయం ఫ్రెండ్స్. మనం ఎక్కడైనా కొట్టుకుంటే మనకి 1% అనేది ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ అనేది మన ఆల్ ఇండియన్ పెట్రోల్ బంక్స్లో ఎక్కడైనా కొట్టినా సరే మనకి అది వర్తిస్తుంది. కాకపోతే దీంట్లో ఒక చిన్న క్యాపింగ్ ఏంటంటే 400 నుండి 4000 లోపల కొడితేనే మనకి అది వర్తిస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఇదొక మంచి విషయము. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అలాగే చూడండి ఫ్రెండ్స్, మన ఏఎస్ కార్డ్ ఆఫర్స్ ఛానల్ తరఫున మనం ఎప్పుడు చెప్పేది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రెడిట్ కార్డుతో ATM నుండి అమౌంట్ అనేది ఎప్పుడు కూడా విత్డ్రా చేయకూడదు. ఎందుకంటే 2.5% అని చెప్తారు, కానీ మినిమం 500 అని చెప్తున్నారు. కాకపోతే ఆ టైంలో మనం తీసిన అమౌంట్ ఎంత ఉంటే దాన్ని బట్టి వాళ్ళు క్యాలిక్యులేషన్ వేసుకొని తీసుకుంటారు. అలాగే మన సిబిల్ని కూడా అది కొంచెం ఎఫెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఒకసారి అటువంటి తప్పులు అయితే చేయొద్దు. మన ఛానల్ సబ్స్క్రైబర్లు అందరూ ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితులు కూడా ATM నుండి అయితే మీరు క్రెడిట్ కార్డ్ నుండి అమౌంట్ అనేది ఎప్పుడు తీయకండి. ఎందుకంటే అది చాలా ఎఫెక్ట్ మన సివిల్ మీద పడుతుంది. అలాగే యాడ్ ఆన్ ఫీ కూడా ఉంది. యాడ్ ఆన్ కార్డ్ ఫీ కూడా మనకి నిల్లుంది. ఇదొక మంచి విషయం ఫ్రెండ్స్. ఇవన్నీ క్లియర్గా చూడండి. బెనిఫిట్స్ అన్నీ మీకు ఇప్పుడు చెప్పాను కదా, చూడండి. లాంచ్ యాక్సెస్ అని ఉంది, బెనిఫిట్స్ అని ఉంది, చూడండి. ఫ్యూల్ సర్చార్జర్ ఉంది. స్పెండింగ్ మన 2 lakhs చేసేస్తే మనకి ఈ కార్డ్ నుండి మనకి అది వేవ్ ఆఫ్ చేసేస్తామని చెప్తున్నారు. అలాగే దీంట్లో వచ్చేసి ఇప్పుడు చూడండి, దీంట్లో అన్నీ క్లియర్గా రాసి పెట్టుకున్నారు. చూడండి, మనము ఫ్లిప్కార్ట్లో కానీ సామ్సంగ్లో కానీ ఇది చూడండి, సామ్సంగ్ ఆఫీషియల్ స్టోరేజ్ బ్రాండెడ్ EMI అంటే మనం EMIలో కన్వర్ట్ చేసుకుంటే మన వెబ్సైట్లో యాప్లో కానీ వెబ్సైట్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఒక క్యాలెండర్ కార్డ్ హోల్డర్ అయ్యి మనం 10 ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇది వచ్చేసి మనకి ఏంటంటే 100 రూపీస్ మనం అదర్ స్పెండ్ చేస్తే మనకి వాళ్ళు ఏం చెప్తున్నారు 5 ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ ఇస్తామంటున్నారు కదా. ఇక్కడ చూడండి, బిగ్ బాస్కెట్ ఉంది, మిత్రా ఉంది, జొమాటో ఉంది, ఊబర్ ఉంది, ఊబర్ కంపెనీ ఉంది, టాటా 1 గ్రామ్ ఉంది. ఇవన్నీ చాలా ఉన్నాయి, చాలా బెనిఫిట్స్ ఇస్తాయి ఇవన్నీ. ఒకసారి చూడండి. మనకి ఇదేంటంటే కార్డ్ హోల్డర్ వచ్చేసి మనము 5 ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ ఉంది. ఎవ్రీ స్పెండింగ్ 100 రూపీస్లో మనం చేస్తే నో ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్లో ఇవే మనకి వర్తించవని చెప్తున్నారు. కాకపోతే మనం తీసుకున్నది లోకల్ కార్డు, మనం ఇంటర్నేషనల్ యూజ్ చేస్తాము. అది ఇంటర్నేషనల్ యూజ్ చేసేటోళ్ళు దానికి వేరే కేటగిరీ ఉంటుంది, కేటగిరీ పీపుల్ ఉంటారు, అది వాళ్ళు చూసుకుంటారు. మనము ఎంట్రీ లెవెల్ కార్డు కాబట్టి చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ క్లియర్గా మీరు చదవండి. దీనికి మనకి ఎలిజిబిలిటీ వచ్చి 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు ఎవరైనా ఈ కార్డుకి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. దీని డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ కూడా చూడండి. ఐడెంటిటీ ప్రూఫ్గా మనం పాస్పోర్ట్ ఇవ్వచ్చు, అలాగే ఆధార్ కార్డు ఇవ్వచ్చు, అలాగే పాన్ కార్డు ఇవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వచ్చు, ఇవన్నీ ఇవ్వచ్చు అని చెప్తున్నారు. కానీ మోస్ట్లీ వీళ్ళు మన దగ్గర నుండి తీసుకునేది ఏం లేదు ఫ్రెండ్స్. వీళ్ళు మ్యాక్సిమం మన దగ్గర నుండి కలెక్ట్ చేసే డాక్యుమెంట్ వచ్చేసి మెయిన్ డాక్యుమెంట్ వచ్చేసి మన ఆధార్ కార్డు తీసుకుంటారు. అలాగే మనకి పాన్ కార్డ్ అనేది కంపల్సరీ తీసుకుంటారు. పాన్ కార్డ్ లేనిదే మనకి ఎటువంటి క్రెడిట్ కార్డు కూడా వాళ్ళు
ప్రొవైడ్ చేయలేరు, వాళ్ళు కూడా కాదు. కాబట్టి పాన్ కార్డ్ అనేది మర్చెంట్ రూట్ మనము కంపల్సరీ మన దగ్గర ఉండాలి ఫ్రెండ్స్. అదొకసారి మీరు చూసుకోండి. అలాగే శాలరీడ్ ఎంప్లాయ్ అయితే వానికి బ్యాంక్ నుండి స్టేట్మెంట్ ఉంటుంది, అది చూసుకోవచ్చు. లేకుంటే మనకు ఐటీఆర్, మనం సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ అయితే మనము ఐటీఆర్ని రెడీ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఎటువంటి ఇబ్బంది లేదు. చూడండి, ఇవన్నీ క్లియర్గా చదవండి. చదివి మీకు ఈ కార్డ్ అనేది ఓకే అనిపిస్తే కార్డ్ అనేది మీరు తప్పకుండా కార్డ్ని అప్లై చేసుకోండి. ఇది ఒక బేసిక్ లెవెల్ కార్డు కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. ఈ కార్డు కూడా చూడడానికి కొంచెం స్టైలిష్గానే ఉంది. చూడండి, దీని రేటింగ్ కూడా చూడండి, 5కి అవుట్ ఆఫ్ 4.5 ఇచ్చారు. కాబట్టి ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరైనా సరే ఈ కార్డు బాగుందిరా తీసుకో, లేకపోతే ఈ కార్డు బాగుంది మామ తీసుకో, లేకపోతే ఈ కార్డు బాగుంది బ్రదర్ తీసుకో, ఇలా అని చెప్పేటోళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే అది వాళ్ళకి బెస్ట్ ఉంటుంది, మనకు బెస్టా కాదనేది మనమే నిర్ణయించుకోవాలి. మీరు కూడా ఒకసారి చూడండి, ఇది మనకి ఓకే, ఇది మనము దీని నుండి స్పెండ్ చేస్తాము, ఇయర్లీ ఒక 2 lakhs 3 lakhs మనం కంపల్సరీ దీని నుండి స్పెండ్ చేస్తాము అంటే దీని నుండి కూడా మనము ఎంతో కొంత గెయిన్ చేయవచ్చు. క్రెడిట్ కార్డ్ అనేది ఎంత బెస్టో అంత వరస్ట్. నేను ఎందుకని చెప్తున్నాను వరస్ట్ అంటే మీరు ఎవరు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే అది ఎంత బెస్టో అంత వరస్ట్. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మనకు చూడండి, ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. కరెంట్ అనేది మన ఇంటికి ఎంత అవసరం ఉంటుంది చూడండి. ఒకసారి ప్రతి ఒక్కరికి కరెంట్ అంటే చాలా అవసరం ఉంటుంది. కరెంట్ లేనిదే మన ఇంట్లో మనం గడవలేము. కానీ దాన్ని ముట్టుకుంటే ఏమవుతుంది, మన పని అయిపోద్ది. కాబట్టి దీన్ని కూడా ఒక కరెంట్ లాగే చూడండి. ఎందుకంటే కరెంట్ అనేది వెలిగిస్తుంది. అలాగే క్రెడిట్ కార్డ్ అనేది మనకి 50 days 45 days అనేది గ్రేస్ పీరియడ్ ఇస్తే రూపాయి కూడా మన దగ్గర తీసుకోకుండా వాళ్ళు అనేది అమౌంట్ మనకి ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మనము మనసులో పెట్టుకొని మెసలాలి. ఎందుకంటే ఇది కరెంట్ కంటే డేంజర్ క్రెడిట్ కార్డ్ అనేది. ఎందుకంటే వాళ్ళు వేసే రేట్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ వచ్చి మీరు చూస్తున్నారు కదా, చాలా హెవీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మినిమం డ్యూ అనేది కట్టకండి. మోస్ట్లీ మీరు ఎంత బిల్ వస్తే అంత అనేది పే చేయడానికి మీరు ట్రై చేయండి. అప్పుడే మనకి సివిల్ అనేది పర్ఫెక్ట్గా జనరేట్ అవుద్ది. సివిల్ తక్కువ ఉన్నా సరే సివిల్ జనరేట్ అవ్వడానికి హోప్ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మీరంతా ఒకసారి ఆలోచించి కార్డ్ని అయితే మీరు క్లియర్గా వాడుకోండి. మంచిగా వాడుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్, మన ఏఎస్ కార్డ్ ఆఫర్స్ ఛానల్ తరపున. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో కొంచెం అందరు కలిసి కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఛానల్ గ్రో అవ్వాలని చాలా కష్టపడుతున్నాను. కాబట్టి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఈ ఛానల్ని గ్రో చేయడానికి మీ సపోర్ట్ అంతా కావాలి ఫ్రెండ్స్. కాబట్టి మీరందరూ ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే కంపల్సరీ ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మన కొత్త వీడియోలన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఒక రిక్వెస్ట్గానే తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్ కోసము మనము ప్రతి ఒక్క రోజు వీడియో అనేది వస్తుంది. కాబట్టి మీరు ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇది మీరు ఒక రిక్వెస్ట్గానే తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.